ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాటినం జూబ్లీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు ఎచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వర్రావు క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తున్నారన్నారు. తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖలోని హోటల్ దసపల్లాలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా మే 28న యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేశారు. వైసీపీ అరాచక పాలనలో అప్పటి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అక్రమాలు అన్ని ఇన్ని కావని అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అవుతుందనే భ్రమను ఉత్తరాంధ్ర ప్రజల్లో కల్పించారన్నారు. ఈ నేపథ్యంలో పలాసతో పాటు శ్రీకాకుళం ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి అక్రమాలపై భూదందాలు, కొండలను, గుట్టలను మింగేసిన సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాలకి గుర్తుండిపోయేలాగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పాలన అంతా ఇంత కాదు. ఒక హైదరాబాద్ని ఇవాళ చెప్పుకున్నారంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా అమరావతిని చేసి భావి తరాలకి అమరావతి నిర్మించిన చంద్రబాబు నాయుడు అని చెప్పి చిత్తచెప్పున చేయబోతున్నారు. మరి అలాంటి వ్యక్తి జనం తెలుగు శక్తి చేయటం చాలా ఆనందపడుతున్నాం. ఈ సందర్భంగా గౌతు శిరీష మేడం గారిని కూడా ఒకటే మేము కోరటం జరిగింది. రేపు మే 28ని ఎన్టీఆర్ గారు జయంతి ఉంది, అది కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని జిల్లా బడ్జెట్ చేసుకుంటూ ఈ నివేదికను సమర్పిస్తున్నాం. ఎందుకంటే అలా చేయటం వల్ల రేపు భావితరాలు 100 సంవత్సరాలు పోయినా సరే ప్రభుత్వ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఫోటో దండేసి నివాళులు అర్పిస్తారు. ఇలా చేయటం వల్ల తెలుగు ప్రజలు చాలా గర్వపడతారు. ఎందుకంటే ఇవాళ తెలుగు జాతి ఆత్మను నిలబెట్టింది అంటే అది కేవలం ఎన్టీఆర్. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవారు. మేము తెలుగువారు అని చెప్పి సగర్వంగా చాటి మేము మద్రాసి కాదని చెప్పి కాంగ్రెస్ని పై ఎదుగుతున్న వ్యక్తి 9 నెలలు పార్టీ పెట్టి చేదు సృష్టించి ప్రపంచ స్థాయిలో కూడా ఏ నాయకుడు చేయలేని పని ఒక ఎన్టీఆర్ చేశారు. మరి అలాంటి వ్యక్తికి ఇది చేయటం అనేది తెలుగు జాతి ప్రైడ్గా మనం చేస్తాం. డెఫినెట్గా శాసనసభ్యులు అందరూ కూడా తన దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. డెఫినెట్గా రేపు మే 28ని అధికారికంగా జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఇటీవల మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని గొడ్లోడు తీసి కొడతామని చెప్పినారు. మేము దాన్ని గాజువాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, రసీదు కూడా ఇచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలని కోరుతున్నాం.